నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పాడ్‌కాస్ట్. ఇయాల మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి మొత్తం తెలుసుకుందాం. అసలు ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంది? దీనిలో ఏమేమి ఉంటాయి? అసలు ఈ సబ్జెక్ట్‌కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఇంటర్నల్స్‌కి ఎన్ని? అసైన్‌మెంట్‌లకి ఎన్ని? ఎగ్జామ్ పేపర్‌కి ఎన్ని మార్కులు ఉంటది? ఇట్లా మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఎన్ని మార్కులకు ఉంటదో తెలవకుంటే ఎట్లా చదవాలనో అర్థం కాదు. ఎక్కువసేపు ఏం చెప్పది ఆగం కాకుర్రి. ఎవరికైతే బిజీ పనులు ఉన్నాయో వాళ్ళు ప్లేబ్యాక్ స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోర్రి. లేకపోతే 10 సెకండ్స్ 30 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసుకోర్రి. ఎందుకంటే ఇట్లా చూసినామని కాదు, చూసింది లెక్క, బుర్రకి ఎక్కింది లెక్క. ఇక మార్కుల విషయానికి వస్తే 20 మార్కులు ఇంటర్నల్కి ఉంటాయి, 10 మార్కులు అసైన్మెంట్లకు ఉంటాయి. ఓవరాల్గా ఇక్కడనే 30 మార్కులు వచ్చేస్తాయి అన్నట్టు. ఇక మిగిలిన ఎన్ని 70 మార్కులు. 100కి 40 మార్కులు పాస్ అయితే 70కి ఎన్ని 28. అంటే 28 మార్కులు అయితే మనం పాస్ అవుతాం అన్నట్టు. ఇక ఈ వీడియో మోస్ట్ ప్రాబ్లీ పాస్ అవుతాం అనుకునే వాళ్ళు చూస్తారు కాబట్టి మనం ఎంత చదివితే పాస్ అవుతాం, ఎట్లా చదివితే పాస్ అవుతామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మార్కుల కోసం ఈ వీడియో చూసేటోళ్ళు గుస్సగాకుర్రి, వీడియో ఫార్వర్డ్ చేసుకుని చూడుర్రి, సబ్జెక్ట్ ఉంటుంది. అయితే మనకి ఎంబీఏలా ఒక్కో సబ్జెక్ట్లో 5 చాప్టర్లు ఉంటాయి. అంటే ఒక్కో చాప్టర్కి 14 మార్కులు అన్నట్టు. నేను చదివిన కాడికి బరాబర్ చదువుతా కానీ ఎక్కువ చదివే టైం లేదు అనుకునేటోళ్ళు ఫస్ట్ 2 చాప్టర్లు చదువుకుంటే చాలు పాస్ అయిపోతారు. లేదు నేను అంత బరాబర్ చదవడం అంటే కష్టం, కొంచెం ఎక్కువ మార్కులకే చదువుతా, కొన్ని మార్కులు పోయినా సెట్ అవుతా అనుకునేటోళ్ళు 3 చాప్టర్లు చదువుర్రి. లేదు మాకు యావరేజ్ మార్కులు రావాలి, పాస్ మందం సరిపో అనుకునేటోళ్ళు 4 చాప్టర్లు చదువుర్రి. లేదు మేము తోపులం కాలేజ్ పరువు నిలబెట్టేటోళ్ళం, మాకు మొత్తం మార్కులు రావాలనుకునేటోళ్ళు 5 చాప్టర్లు చదువుర్రి. కానీ బయట జాబ్ల కాడైతే మిమ్మల్ని ఎవడు ఎన్ని మార్కులు వచ్చినాయని ఏ కలర్ చదివినావు అని అయితే అడగడు. ఖాళీ పాస్ అయినావా లేదా, ఎప్పుడు పాస్ అయినావు, ఏ యూనివర్సిటీ కింద అని మాత్రమే అడుగుతాడు. అంతే. ఇప్పటికీ లేట్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్టులకు వద్దాం. ఇక మీరు బుక్లో చూస్తే పేజీలు పేజీలు ఉంటుంది. ఒక్కో టాపిక్కి మస్తు డెఫినేషన్లు ఉంటాయి. అసలే ఎంబీఏలో సగం కంటే ఎక్కువ మంది జాబులు చేసేటోళ్ళు ఉంటారు. ఇవన్నీ చదివేంత టైం ఉంటుందా? ఉండదు. గందుకే ఈ వీడియో మొత్తం కాన్సన్ట్రేటెడ్గా చూడరు. గంతే మీకు అన్ని టాపిక్ల గురించి అర్థమవుతుంది, ఎట్లా రాయాలనో అర్థమవుతుంది. అన్నీ డైరెక్ట్ మ్యాటర్ అర్థమయ్యేటట్టు 3 ముక్కలు చెప్తా. ఇక దాన్ని ఎట్లా పేజీలు నింపాలో మీకు అందరూ తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. చలో చూడరుగా. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. అసలు మనం ఇంతవరకు ఈ 2 సెమ్లలో అయితే మనకు దీని రిలేటెడ్ ఏం రాలేదు. సో ఇప్పుడు మనం కంప్లీట్గా బేసిక్స్ నుంచి అసలు ఈ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఏంది, ఏముంటుంది, ఎట్లా చేస్తాం, ఏంది మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుందాం. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ టీక్యూఎం. అంటే టీక్యూఎం అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ సమయానుగుణంగా మారుతూ వచ్చిందనమాట. అందులో ఫస్ట్ ఎట్లుండే అంటే ఇన్స్పెక్షన్, ఫోకస్డ్ ఆన్ ఐడెంటిఫైయింగ్ డిఫెక్ట్స్ ఇన్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ముందు తయారైపోయిన ప్రొడక్ట్స్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని ఐడెంటిఫై చేయడం పైన ఫోకస్ చేసేవాళ్ళు. సెకండ్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఎస్క్యూసి. ఇంట్రడ్యూస్డ్ స్టాటిస్టికల్ టూల్స్ టు మానిటర్ క్వాలిటీ డ్యూరింగ్ ప్రొడక్షన్. ఆ తర్వాత ఏమైంది, ప్రొడక్షన్ అప్పుడు కూడా క్వాలిటీని మానిటర్ చేయడానికి స్టాటిస్టికల్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. థర్డ్, క్వాలిటీ అష్యూరెన్స్ ఎంఫసైజ్డ్ ప్రివెంటివ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ. ఆ తర్వాత క్వాలిటీ ఉండేలా చూసుకోవడానికి ప్రివెంటివ్ మెజర్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే. ఫోర్త్ వచ్చేసి టీక్యూఎం, ఫోకసెస్ ఆన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అక్రాస్ ఆల్ ఆర్గనైజేషనల్ ప్రాసెస్. ఇప్పుడేమో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని ప్రాసెస్లను కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయడం అనమాట. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కనోటేషన్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ డైమెన్షన్స్. క్వాలిటీ కెన్ మీన్ డిఫరెంట్ థింగ్స్, బట్ ఇట్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ మీటింగ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. క్వాలిటీకి ఒక్కో సందర్భంలో ఒక్కొక్క అర్థం ఉండొచ్చు, కానీ మొదట ఫోకస్ ఎప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడమే. ఓకే. క్వాలిటీ డైమెన్షన్స్ ఫర్ ప్రొడక్ట్స్కి ఉండాల్సిన క్వాలిటీ డైమెన్షన్స్ ఏంటి? పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, కన్ఫార్మెన్స్, ఫీచర్స్. ఓకే. మంచిగా పనిచేయాలి, నమ్మేటట్టు ఉండాలి, ఎక్కువ కాలం లైఫ్ ఇవ్వాలి, అన్ని స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అట్రాక్టివ్ ఫీచర్స్ ఉండాలి. ఇది మనకి ఒక ప్రొడక్ట్కి కావాల్సిన డైమెన్షన్స్. అండ్ క్వాలిటీ డైమెన్షన్స్ ఫర్ సర్వీసెస్, టైమ్లీనెస్, కర్టసీ, రెస్పాన్సివ్నెస్, కన్సిస్టెన్సీ, యాక్సెసిబిలిటీ. టైంకి అందించాలి, మర్యాద ఉండాలి, ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి, కన్సిస్టెంట్గా సర్వీస్ చేసే పద్ధతి మారకుండా అలానే మెయింటైన్ చేయాలి, ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసేలాగా ఉండాలి సర్వీస్ అనేది. ఓకే. ఇవి క్వాలిటీ డైమెన్షన్స్ ఫర్ సర్వీసెస్. ఓకే. థర్డ్ టాపిక్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ టీక్యూఎం అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్.
Total quality management is a holistic approach to improving quality by involving everyone in the organization. ఒక ఆర్గనైజేషన్లోని ఎంప్లాయీస్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే హోలిస్టిక్ అప్రోచ్ని టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. మరి హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అని వెంటనే ఒక డౌట్ వస్తుంది మనకి. హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక పర్సన్ యొక్క మానసిక స్థితిని మాత్రమే అంచనా వేసి ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని తయారు చేయకుండా వాళ్ళ ఎమోషనల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ని కూడా కన్సిడర్ చేస్తూ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ని తీర్చిదిద్దడాన్ని హోలిస్టిక్ అప్రోచ్ అంటారు. ఇప్పుడు మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఓకే, కోర్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ది కస్టమర్ ఫోకస్, ప్రియారిటైజింగ్ కస్టమర్ నీడ్స్, కస్టమర్ అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వడం. ఓకే. సెకండ్ వచ్చేసి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, మేకింగ్ ఇంక్రిమెంటల్ చేంజెస్, కావాల్సిన అవుట్కమ్ రావడానికి టైం టు టైం చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయడం. థర్డ్ వచ్చేసి ఎంప్లాయ్ ఇన్వాల్వ్మెంట్, ఎంకరేజింగ్ టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్, టీమ్ వర్క్ని అందరూ కలిసి కొలాబరేటివ్గా ఉండడాన్ని ఎంకరేజ్ చేయడం అనమాట. ఓకే, టీమ్ వర్క్, కొలాబరేషన్ అనేది దాదాపు సిమిలర్గా అనిపిస్తుంది కానీ చాలా చిన్న తేడా ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ కొలాబరేటివ్ గురించి పాత వీడియోలో. దీని ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కొలాబరేటివ్ కన్జంప్షన్ ఉంటుంది అందులో. సో అలా టీం వర్క్ని అందరూ కలిసి కొలాబరేటివ్గా ఉండేదాన్ని ఎంకరేజ్ చేయడమే ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్ అంటాం. సో మన టీక్యూఎం కోర్ ప్రిన్సిపల్స్లో ఇదొకటి. కస్టమర్ ఫోకస్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఎంప్లాయీ ఇన్వాల్వ్మెంట్, ఇవి కోర్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ టాపిక్ ఆర్ ఫోర్త్ టాపిక్ ఈస్ కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వర్సెస్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. కన్వెన్షనల్ మేనేజ్మెంట్కి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి ఉన్న తేడా ఏంటి? కన్వెన్షనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈజ్ రియాక్టివ్, ఫోకసింగ్ ఆన్ డిఫెక్ట్ డిటెక్షన్. టీక్యూఎం ఈజ్ ప్రొయాక్టివ్, ఎంఫసైజింగ్ డిఫెక్ట్ ప్రివెన్షన్. కన్వెన్షన్ క్వాలిటీ మేనేజ్మెంట్ రియాక్టివ్ ఉంటుంది, అంటే జరిగిన దానికి స్పందిస్తుంది. కానీ టీక్యూఎం ప్రొయాక్టివ్ ఉంటుంది, అంటే జరగకముందే జాగ్రత్తగా తీసుకుంటుంది అనమాట. కన్వెన్షన్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది డిఫెక్ట్స్ని కనిపెట్టడం పైన ఫోకస్ చేస్తుంది, కానీ టీక్యూఎం డిఫెక్ట్ని ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. కీ డిఫరెన్సెస్ ఏంటి, ముఖ్యమైన డిఫరెన్సెస్ ఏందో ఒక ముక్కలు చెప్పుకుంటే, ఫోకస్ విషయంలో కన్వెన్షనల్ క్వాలిటీ అయితే కన్వెన్షన్ ఈక్వల్ టు ప్రాసెస్ అవుట్పుట్స్, టీక్యూఎం ఈక్వల్ టు ఎంటైర్ ప్రాసెస్. కన్వెన్షన్ క్వాలిటీ మేనేజ్మెంట్లో అవుట్పుట్స్ని ప్రాసెస్ చేయడం పైన మాత్రమే ఫోకస్ చేస్తాం. అదే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో ఎంటైర్ ప్రాసెస్ పైన ఫోకస్ చేస్తాం. కాబట్టి కన్వెన్షన్ ఈక్వల్ టు ప్రాసెస్ అవుట్పుట్స్, టీక్యూఎం ఈక్వల్ టు ఎంటైర్ ప్రాసెస్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ యాంగిల్లో చూస్తే కన్వెన్షన్ ఈక్వల్ టు క్వాలిటీ డిపార్ట్మెంట్, టీక్యూఎం ఈక్వల్ టు ఎవ్రీవన్ ఇన్ ద ఆర్గనైజేషన్. కన్వెన్షనల్ మేనేజ్మెంట్లో క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కానీ టీక్యూఎంలో ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు రెస్పాన్సిబులే. అందుకే కన్వెన్షన్ ఈక్వల్ టు క్వాలిటీ డిపార్ట్మెంట్, టీక్యూఎం ఈక్వల్ టు ఎవ్రీవన్ ఇన్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ అవర్ ఫిఫ్త్ టాపిక్ ఈస్ కస్టమర్ సప్లయర్ ఫోకస్ ఇన్ టీక్యూఎం. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎంఫసైజెస్ స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ కస్టమర్స్ అండ్ సప్లయర్స్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది కస్టమర్స్కి సప్లయర్స్కి మధ్య ఉన్న స్ట్రాంగ్ రిలేషన్షిప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఓకే, మరి ఇస్తుంది కరెక్ట్. అసలు ఇక్కడ కస్టమర్స్ ఎవరు ఎన్ని రకాలు ఉంటారంటే 2 రకాలు ఉంటారు. ఫస్ట్ ఎక్స్టర్నల్ కస్టమర్స్, అంటే ఫైనల్ కన్జ్యూమర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్, చివరిగా ప్రోడక్ట్ని యూజ్ చేసేవాళ్ళు. సెకండ్ ఇంటర్నల్ కస్టమర్స్, ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్. బోత్ ఆర్ క్రిటికల్ టు ఎన్ష్యూర్ ఓవరాల్ క్వాలిటీ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి ఇద్దరు కీలకమే. ఓకే, సిక్స్త్ టాపిక్ ఈజ్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్స్ ఆఫ్ టీక్యూఎం. ఇంప్లిమెంటింగ్ టీక్యూఎం హ్యాస్ సెవరల్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్స్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, ఖర్చులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. బెనిఫిట్స్ చూద్దాం. ఇంప్రూవ్డ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది. హయ్యర్ ఎంప్లాయీ మొరాలే, అంటే ఎప్పుడైతే ఎంప్లాయీస్ వాళ్ళ వర్క్తో సాటిస్ఫై అవుతారో అప్పుడు కంపెనీలో వాళ్ళు వర్క్ చేసే రోల్ పైన ఎంతూసియాస్టిక్గా ఫీల్ అవుతారు. అది ఎక్కువ అవుతుంది అనమాట. సో ఎందుకంటే మనం అందరికీ అన్ని రకరకాల బాధ్యతలు అందరికీ అప్పగించి ప్రొడక్ట్ క్వాలిటీగా వచ్చేటట్టు చేస్తున్నాం. కాబట్టి ఈ టీక్యూఎంలో టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, ప్రొడక్ట్ క్వాలిటీ పెరుగుతుంది. దాంతోపాటు ఎంప్లాయీ మొరాలే, అంటే సాటిస్ఫై ఎంతూజియాస్టిక్గా పనిచేయడానికి కూడా ఎంప్లాయీస్ ఇష్టపడతారు అనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్. నెక్స్ట్ ఖర్చులు ఎట్లుంటాయి. ఫస్ట్ ట్రైనింగ్ కాస్ట్స్ ఉంటాయి, ట్రైనింగ్కి అయ్యే ఖర్చు ఉంటుంది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ కాస్ట్, ఇంప్లిమెంట్ చేయడానికి అయ్యే ఖర్చు. నెక్స్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఫర్ కల్చరల్ చేంజ్ కోసం
సమయాన్ని పెట్టుబడి పెట్టడం అనమాట, టైంని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ కాస్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ టీక్యూఎం. టీక్యూఎంస్ ఫౌండేషన్స్ వేర్ లేడ్ బై, టీక్యూఎంకి పునాదులు వేసిన వారు ఎవరంటే, ఫస్ట్ డబ్ల్యూ ఎడ్వర్డ్స్ డెమింగ్ ఇంట్రడ్యూస్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. డబ్ల్యూ ఎడ్వర్డ్ డెమింగ్ గారు క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి స్టాటిస్టిక్ మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సెకండ్ జోసెఫ్ జురాన్ ఫోకస్డ్ ఆన్ క్వాలిటీ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. జోసెఫ్ జురాన్ గారు క్వాలిటీ ప్లానింగ్ పైన, క్వాలిటీ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేశారు. థర్డ్ వచ్చేసి ఫిలిప్ క్రాస్బీ అడ్వకేటెడ్ ఫర్ జీరో డిఫెక్ట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ అనాలిసిస్. క్వాలిటీ మేనేజ్మెంట్లో జీరో డిఫెక్ట్స్ ఉండాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఫిలిప్ క్రాస్బీ గారు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ సిస్టమ్ అవార్డ్స్ అండ్ గైడ్లైన్స్. సో దెర్ ఆర్ సెవరల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ అవార్డ్స్ రికగ్నైజింగ్ ఎక్సలెన్స్. ఈ రంగంలో ఎక్సలెన్స్ని గుర్తించడానికి ఎన్నో అవార్డ్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్కే గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ISO 9001 ఈజ్ వైడ్లీ యూజ్డ్. దీనిలో ISO 9001 అనే స్టాండర్డ్ చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరిగిందనమాట. సెకండ్ వచ్చేసి మాల్కమ్ బ్రిడ్జ్ నేషనల్ క్వాలిటీ అవార్డ్, MBNQA అంటారు, టు రికగ్నైజ్ US ఆర్గనైజేషన్స్ ఫర్ క్వాలిటీ అచీవ్మెంట్. క్వాలిటీ అచీవ్మెంట్లో US ఆర్గనైజేషన్స్ని గుర్తించేది MBNQA అవార్డ్. నెక్స్ట్ థర్డ్ది యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్, EFQM అంటారు. దిస్ ఫోకసెస్ ఆన్ ఆర్గనైజేషన్స్ ఎక్సలెన్స్ ఇన్ యూరోప్. ఓకే, EPQM అనే అవార్డు యూరోప్లోని ఆర్గనైజేషనల్ ఎక్సలెన్స్ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫోర్త్ది గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డ్, GPNQA. దిస్ రికగ్నైజెస్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఫర్ అవుట్స్టాండింగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. అవుట్స్టాండింగ్ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసినందుకు ఇండియన్ ఆర్గనైజేషన్స్ని గుర్తించే ఇచ్చే అవార్డు గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డ్. ఓకే, అండ్ ఇన్ ఎగ్జామ్స్ మెన్షన్ 1 or 2 points అబౌట్ ఈచ్ అవార్డ్ ఇన్ యువర్ ఆన్సర్స్ ఫర్ బెటర్ క్లారిటీ. ఓకే, ప్రతి ఆన్సర్లో 1 లేదా 2 ఈ అవార్డ్స్ గురించి రాయడం వల్ల ఎక్కువ క్లారిటీ వస్తుంది, చదివే వాళ్ళకి కూడా మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒకసారి ఫాస్ట్గా కీ టాపిక్స్ని చూద్దాం, ఇంగ్లీష్లో ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ TQM. రిమెంబర్ ద డైమెన్షన్స్ ఆఫ్ క్వాలిటీ ఫర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. Highlight differences between convention quality management and total quality management, and mention the importance of customer supplier and relationships, and list at least 2 benefits and costs of TQM. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ గురించి ఎక్కడ అడిగినా కూడా ఒక 2 బెనిఫిట్లు, దాని కాస్ట్ రాయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్వేస్ ఇంక్లూడ్ పాయింట్స్ అబౌట్ ISO, MBNQA, EFQM అండ్ GPNQA. ఈ ఫుల్ ఫామ్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవార్డ్స్ పేర్లు ఇవన్నీ. అండ్ క్వశ్చన్స్ అబౌట్ క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవేమి మిస్ చేయకుండా ఇవన్నిటిని గురించి కూడా ప్రస్తావించండి. ఓకే, ఈ చాప్టర్ అయితే మొత్తం కవర్ చేసేసాను. కానీ ఎంత కష్టపడి చేసినందుకైనా లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీకు ఇది నచ్చకపోయినా, యూజ్ కాదనుకున్నా, అట్లీస్ట్ యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి, మీ కాలేజ్ వాళ్ళకి లేదా వేరే కాలేజీలో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీకు వీడియో నచ్చి నన్ను మెచ్చుకోవాలనుకున్న కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చక నన్ను తిట్టాలనుకున్న కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇందులో ఏదైనా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించిన కింద కామెంట్స్లో సజెస్ట్ చేయండి. లేదా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, లేదా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి టాపిక్ పైన వీడియోస్ కావాలని అయినా కింద కామెంట్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ చేయడం వల్ల నాకు ఇలాంటివి చేయాలనే ఒక అవగాహన వస్తుందన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మరొక వీడియోతో, ఇంకో చాప్టర్తో, ఇంకో సబ్ చాప్టర్తో, ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. నేను మీ రాజా ఉంటా మరి.